ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క, లెక్కకు లెక్క, కేసుకు కేసు. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయం. సేమ్ టు సేమ్ తమిళ రాజకీయాలను మన తెలుగు పొలిటీషియన్లు ఫాలో అవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీలోని 10 ఏళ్ల కాలంలో జగన్ బాబు జైలుకి వెళ్ళొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక తెలంగాణలోనూ ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్ట్ అయ్యారు. మరి ఇప్పుడు రేవంత్ టైం వచ్చింది. ఊరుకుంటారా ఏంటి? గత 10 ఏళ్ల గులాబీ కాలంలో జరిగిన అక్రమాలపై ఓ కమిషన్ వేశారు. అందులో అవకతవకలు జరుగుతున్నాయని తేలితే అరెస్టులు చేస్తున్నారు. మరి ఇప్పుడు ప్రాజెక్టులు, విద్యుత్ అవకతవకలపై ఏకంగా కమిషన్ వేశారు రేవంత్. దీంతో కేసీఆర్ టైం స్టార్ట్ అయిందనే టాక్ వినిపిస్తుంది. మరి కేసీఆర్ విషయంలో రేవంత్ ఎలా ఆలోచిస్తారు? అధికారులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? తెలుగు రాజకీయంలో ద్రవిడ సంస్కృతి, నేతలకు తప్పని కేసుల వేధింపులు, గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు, తెలంగాణలో విద్యుత్ కొనుగోలులోని అవకతవకలపై కమిషన్లు, కమిషన్ల నివేదిక ఆధారంగా కేసీఆర్ అరెస్ట్ అవుతారా? కేసీఆర్ అరెస్టు విషయంలో రేవంత్ పునరాలోచన, కమిషన్ విచారణ అనంతరం అరెస్ట్ అయ్యేది అధికారులేనా? ద్రవిడ రాజకీయాలకు ఏమాత్రం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు తీసిపోవడం లేదు. సేమ్ టు సేమ్ తమిళనాడు రాజకీయాలను తలపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక అధికారం కోల్పోయిన వారిని వేధించడం, కేసులు పెట్టడం, అరెస్టు చేయడం తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతుంది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే సంస్కృతి వస్తున్నట్లు కనిపిస్తుంది. 2014లో టీడీపీ అధికారంలోకి రాగా జగన్ అరెస్ట్ అయ్యారు. దీంతో 2019 ఎన్నికల్లో జగన్ సారథ్యంలో వైసీపీ ఘన విజయం సాధించింది. దీంతో జగన్ సీఎం అయ్యారు. 2023లో జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేయించారు. దీంతో 2024 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి చంద్రబాబు సీఎం అయ్యారు. ఇక తెలంగాణలో 2014లో సీఎం అయిన కేసీఆర్ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని అరెస్టు చేయించారు. దీంతో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. తెలంగాణ, ఏపీ సీఎంలు ఇద్దరూ ఇప్పుడు గత ప్రభుత్వాల నిర్ణయాలపై విచారణ జరుపుతున్నారు. మరి రేవంత్ ఊరుకుంటారా ఏంటి? బదులు తీర్చుకోరా? ప్రాజెక్టుల్లో అక్రమాలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అవకతవకలపై కమిషన్లు నియమించారు రేవంత్ రెడ్డి. ఈ కమిషన్లు ఇప్పుడు విచారణ చేపడుతున్నాయి. అయితే కమిషన్ల నివేదిక ఆధారంగా కేసీఆర్ అరెస్ట్ అవుతారని ప్రచారం జరుగుతుంది. కానీ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ను అరెస్టు చేయించకపోవచ్చనే అభిప్రాయమే వ్యక్తమవుతుంది. ఎందుకంటే అరెస్టు అయిన నేతలు వరుసగా సీఎంలు అవుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అరెస్టు విషయంలో రేవంత్ రెడ్డి పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. అదే ఇప్పుడు కేసీఆర్కు ధైర్యం ఇస్తుంది. అయితే కమిషన్ విచారణ అనంతరం అరెస్ట్ అయ్యేది అధికారులే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. తెలంగాణలో ఇప్పటికే అధికారుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురు పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. ఇక గొర్రెల పంపిణీ పథకంలోనూ కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులోనూ అధికారులు అరెస్ట్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అక్రమాల విచారణలోనూ అధికారులే అరెస్ట్ అవుతారని తెలుస్తుంది. ఇందులో సీఎం కేసీఆర్ను అరెస్టు చేయకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒకవేళ కేసీఆర్ను అరెస్టు చేస్తే సానుభూతితో మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉండడంతో ఈ విషయంలో సీఎం రేవంత్ ఆచి తూచి అడిగేస్తున్నారట. చూడాలి మరి మునుముందు ఏం జరగబోతుందో.